8 నెలల రేవంత్ రెడ్డి పాలనపై ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటి? అలాగే స్థానిక ఎన్నికలకు బీజేపీ ఏ విధంగా సమాయత్తమవుతోంది? మాది రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన బండి సంజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్ని ఈసారి మేము చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలని, కాంగ్రెస్కి ధీటైనటువంటి ప్రత్యామ్నాయం గ్రామ స్థాయిలో బీజేపీనే అన్నది చాటాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా. ఆ ప్రకారంగానే మా యొక్క కార్యాచరణ, మా యొక్క కార్యక్రమం, మా యొక్క కార్యకర్తల యొక్క కార్యక్రమాలు ముందుంటాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రభాకర్ గారు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలపై బీజేపీ స్టాండ్ ఏంటి? ఈరోజు మంత్రి సీతక్క ప్రకటించారు, మెగా డిఎస్సి అసలు ఆపేదే లేదు అని చెప్పేసి ప్రకటన చేశారు, కానీ వాయిదా వెయ్యాలి అంటున్నారు. దానిపై మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమని అడుగుతున్నారు. ఇప్పుడు గతంలో ఏమో పరీక్షలు పెట్టమని అడిగారు, నియామకాలు చేయమని పోరాడారు. ఇప్పుడు వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నారంటే, ఇవి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక పోటీ పరీక్షలు. ఈ పోటీ పరీక్షల్లో వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పరీక్షలకి తేడా లేకుండా అతి తక్కువ గ్యాప్తోన ఒకటి తర్వాత ఒకటి పెట్టడం అవుతుందో అది కొంత విద్యార్థులకి మానసికంగా ఇబ్బంది గురి చేస్తుంది. తర్వాత పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సబ్జెక్ట్స్ విషయంలో. దాంతోపాటు డేట్సు, ఆ యొక్క టైమింగ్సు, వీటితో పాటు కేటగిరీ వైజ్గా రాసేటువంటి పరీక్షలకు సంబంధించిన విషయంలో కొంత కన్ఫ్యూజన్ అభ్యర్థికి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డూప్లికేషన్, ట్రిప్లికేషన్ లేకుండా ఈ యొక్క పరీక్షలు కొంత గ్యాప్ ఇచ్చి కనుక నిర్వహిస్తే మంచిది అన్నటువంటి ఆలోచనతోన కొన్ని నిరుద్యోగ సంఘాలు, నిరుద్యోగులు ఇండివిజువల్స్గా సామూహికంగా కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి, కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాయి. ఆ ప్రకారంగా బీజేపీ నాయకులను కూడా కలిశారు, బీజేపీ శాసనసభ్యులను కూడా కలిశారు, కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కలిసే వాళ్ళందరూ అదే చెప్పారు, నువ్వే జాబ్ క్యాలెండర్ అన్నావు, నువ్వే రిక్రూట్మెంట్ని చాలా సైంటిఫిక్గా చేస్తామన్నావు, ఎఫెక్టివ్గా చేస్తామని చెప్పన్నావు. రిక్రూట్మెంటు అనేది నిరుద్యోగులకు ఒక ఊరటగా ఉంటుందని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మాట్లాడారు, ముఖ్యమంత్రి అయినాక కూడా మాట్లాడారు. కానీ ఆచరణ విషయానికి వచ్చేసరికి ఏదో పెట్టేయాలి అన్నట్టుగా పరీక్షలు పెట్టుకుంటూ పోతామంటే నష్టపోయేది ఎవరు? విద్యార్థులే. నష్టపోయేది ఎవరు? నిరుద్యోగులే. నష్టం జరిగేది ఎవరికి? ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నియామకాలు దగ్గర వరకు వచ్చి చేయి జారిపోయినాయి అన్నటువంటి ఒక అభిప్రాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పట్టుదలకు పోకుండా, మీనమేషాలకు పోకుండా ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగులతో చర్చించి పరీక్షకి కొంత గ్యాప్ ఉండేటట్టుగా చూసి పెట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు, రఘునందన్ రావు గారు, ధర్మపురి అరవింద్ గారు, డీకే అరుణ గారు ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. మా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.